న్యూస్ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నీట్ నిర్వహణలో ఎన్డీఏ విఫలమైందని విమర్శిస్తూ లీకేజీకి కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఈరి భూమయ్య, నంగి కనకయ్య, పొన్నబోయిన మమత, సుంకోజు రజిత, ఏగుర్ల ఎల్లయ్య, గోమారపు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలి, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. నీట్ పరీక్ష లీకేజీ బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. నీట్ పరీక్ష పత్రాలను లీక్ చేసిన బాధ్యులపై వెంటనే వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ జిందాబాద్ జిందాబాద్. చర్యలు తీసుకోవాలి. నీట్ పరీక్ష పత్రాల లీకేజీ బాధ్యులపై వెంటనే రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. విద్యార్థులు దేశవ్యాప్తంగా డాక్టర్ అయిదామనే లక్ష్యంతో 23 లక్షల మంది నీట్ పరీక్షలు రాయడం జరిగింది. ఈ నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ కారణంగా వాళ్ళ ఆశలు అడివాసలైపోయి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆశలకు సంబంధించింది మరియు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు దీనికి పూర్తి బాధ్యత వహించి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ద్వారా సమగ్ర విచారణ జరిపించి ఈ లీకేజీకి కారణమైనటువంటి అధికారులను మరియు బాధ్యులపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం ఎంతో లక్షల్లో ఖర్చు చేసి తన ఆలోచన విధాలని తన రాత్రింబవళ్ళు కష్టపడి చదివినటువంటి విద్యార్థులు ఈరోజు వారికి తీరనటువంటి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. వారు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు విద్యార్థులు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ లీకేజీలపైన వెంటనే బాధ్యులైనటువంటి వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోకుంటే రాబోయే భవిష్యత్తులో కూడా మేము పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరియు విద్యార్థులు రాబోయే తరానికి భావి భారత పౌరులుగా ఎంతో తీర్చిదిద్దేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇటువంటి పవిత్రమైనటువంటి విద్యా వృత్తిలో ఇలాంటి పేపర్ లీకేజీలు జరగడం చాలా బాధాకరం, విచారకరం అనే సందర్భంగా నేను తెలియజేస్తాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విద్య పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి, ఆయన పదవికి రాజీనామా చేయించాలని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే భవిష్యత్తులో కూడా పేపర్ లీకేజీలు కాకుండా మరియు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసి మరియు విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలనే సందర్భంగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ బీజేపీ అనుసరిస్తున్నటువంటి విద్యా ప్రజా వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సందర్భంగా హెచ్చరిస్తాము.